గ్రంథము 5-6 అధ్యాయాలు. మొదటిగా 5వ అధ్యాయము. నా ప్రియుని గూర్చి పాడేదును వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదును వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసెదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలును బలు రక్కసి చెట్లును బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్షతోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనబడిను, నీతి కావలెనని చూడగా రోదనము వినబడిను. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును. తూమెడి గింజల పంట ఒక పడియగును. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయవారికి శ్రమ. వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. గర్విష్ఠుల చూపు తగ్గును. సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. అది మేతబీడుగా నుండును, గొర్రెపిల్లలు అచ్చట మేయును. గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపర్లు అనుభవింతురు. భక్తిహీనతయు త్రాళ్లతో దోషమును లాగుకొన వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ. వారు ఇట్లనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియో తీపి చేదనియో ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియో తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియో తలంచుకొని వారికి శ్రమ. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగల వారికిని శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడియున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. వారిలో ఎవడునూ నిద్రపోడు, కురుకడు. వారి నడికొట్టు విడిపోదు, వారి పాద రక్షల వారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లన్నీయు ఎక్కుపెట్టబడి ఉన్నవి. వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు. వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును.
ఆడసింహము గర్జించినట్లు వారు గద్దించుదురు. కొదమసింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియూ లేకుండా దానిని ఎత్తుకొని పోవుదురు. విడిపింపగలవాడెవడునూ ఉండడు. వారు ఆ దినమున సముద్ర ఘోషవలె జనము మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును. అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటి యగును. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.